గొప్ప దేవుడా, భూమిని ఆకాశాన్ని వాటిలో ఉన్న సమస్తాన్ని చేసినటువంటి తండ్రి, ఇదిగో ప్రభువా నాయనా, మీ దాసుడు ప్రభువా నాయనా డేవిడ్ అయ్య గారి ద్వారా ఈ దినాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభువా ఈ యొక్క సేవకుల సదస్సులో ఉన్నాం ప్రభా. నువ్వు అనుకుని అభాగ్యులైన నన్ను నిలబెట్టి ప్రభా తండ్రి, ప్రభా నువ్వు ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నాయనా మీరు మాట్లాడండి నాయనా. ప్రభా ఇగో ప్రభా తండ్రి నీ సేవకుడు ప్రభా నాయనా మరి ముఖ్యంగా ఈ దినానికి కావలసినటువంటి ప్రభా వర్తమానం ఏదో ప్రభా నాయనా మీరు మాతో మాట్లాడండి నాయనా. ఇగో వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ కృప చూపించండి, నీ కనికరం చూపించండి. ఇగో ప్రభు ముఖ్యంగా నీ దాసుడు ప్రభా నాయనా ప్రయాసపడుతున్నాడు నాయనా. అయా నీ దాసుడు ప్రభా డేవిడ్ అయ్య గారిని ప్రభా నాయనా ఒక సేవకుల సదస్సు జరుగుతూ ఉండేది. అప్పుడు శాకరణి వచ్చేవారు, బ్రదర్ అన్నయ్య వచ్చేవారు అన్నమాట. చాలా ఒక 300 మంది దాదాపుగా దైవజనులు దైవ సేవకురాలు. కానీ ఈ రోజు మరి దేవుడు ఎందుకు దేనికి మరి ఇక్కడ నుండి మరి ప్రాంతానికి మార్చాడో మరి మాకు తెలియదు. కానీ ఒక విజన్ అన్నకు వచ్చినటువంటి 2012 అనుకుంటాను, అన్నకి ఒక దర్శనం వచ్చింది. ఈ ప్రాంతంలో దేవుడు అన్నయ్య ఒక పెద్ద మందిరాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఒక డ్రీమ్, ఒక కళ వాళ్ళరా మరి అప్పటి నుండి కొనసాగిస్తున్నటువంటి బంధం ఈ రోజు కూడా ఇలా నిలబడింది. ఈ రోజు కూడా ఇది ముందుకు సాగుతుంది అంటే ఒకటే, ఒక నిర్మలమైనటువంటి మనస్సాక్షితో ఎలాంటి అంటే హృదయాల్లో ఎలాంటి బాయస్ పెట్టుకోకుండా ఆ బంధం ఈ రోజుకి నిలబడింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది అనేవారు, చాలా మంది మా అన్నయ్య నేను వెళ్తున్నప్పుడు చాలా కొంతమంది సేవకుల్లోనే ఇప్పుడు మాటలు చెప్తూ ఉండేవారు. బాగా ఇస్తుండేదండి అన్నయ్యకి ఎక్కడో ఫారెన్ ఫండ్ వస్తున్నట్టు, లేకపోతే ఏదో ఆ ఫారెన్ ఫండ్ తోనే చాలా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇప్పుడు చెప్తుండేవారు. అది ఎక్కడో కాదు, మరి ఇక్కడే, మరి ఈ ప్రాంత వాసులే, మరి నేను చెప్పకూడదు. ఇలాగా చాలా ఒడిగడుగులతో కూడుకున్నటువంటి పరిచర్య ఇదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు నేను చేశాం. అది కొంతమందికి నేను తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకని ఈ మాటలు నేను చెప్పడం జరుగుతుందండి. మరి నా విషయానికైతే నేను క్యాథలిక్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. ఇదే రిజర్వేషన్ లో నేను పుట్టి పెరిగాను, ఇదే ప్రాంతాల్లో నేను పెరిగాను. కానీ యేసు ప్రభు దగ్గరికి, నిజమైన దేవుడి దగ్గరికి నేను ఎట్లా తెలుసుకున్నానంటే, మరి క్యాథలిక్ లో పుట్టినా కూడా నాకు హృదయంలో మనశ్శాంతి అనేది ఉండేది కాదు. అదే రక్షణగిరి కొండ మీదకి వెళ్ళి కొన్ని గంటల తరబడి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఒక డౌట్ అనేది ప్రస్తావనలోకి వచ్చిందండి. యేసు ప్రభు నిజమైన దేవుడా అని ఒక ఆలోచన నాకు కలిగింది. ఒకవేళ యేసు క్రీస్తు నిజమైన దేవుడు కాదు అనుకుంటే, సృష్టికర్త కాదు అనుకుంటే, ఒక రోజున నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను కదా. ఒకనొక దినాన్న మరి ఒక సృష్టికర్తని నేను ఎదుర్కొంటాను, మరి ఆ సృష్టికర్తకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా అని ఒక ఆలోచన అది రక్షణగిరి కొండ మీదకి నాకు వచ్చిన తర్వాత నాకు భయం వేసింది. నిజమే కదా, ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే, ఒకనొక దినాన్ని నేను చనిపోతే, మరి ఆ సృష్టికర్త ఎవరో, మరి ఆయనకి నేను సంచాయిసి తెలియజేసుకోవాలి అనే ఒక అనేది నాలో ఎప్పుడైతే ఆ సందేహం వచ్చిందో అక్కడ నుండి నా జీవితంలో దైవ అన్వేషణ, ఒక సత్య అన్వేషణని నేను మొదలు పెట్టడం జరిగింది. ఏమిటి అంటే దాదాపుగా అదే అన్వేషణలో దేవుడు ఎవరు, గాడ్, వాట్ ఈస్ నేమ్ అనే ఒక విషయాల మీద నేను పరిశోధన మొదలు పెట్టడం జరుగుతుంది. ఆ దేవుడు ఒక్కడా, ముగ్గుర 3 కోట్ల మందా, 30 కోట్ల మందా, ఆకాశాల్లో ఉంటాడా, ఆలయాల్లో ఉంటాడా, కానిస్తాడా, కనికరిస్తాడా, ప్రసాదాలు తినడా, సద్గుణుడా, నిర్గుణుడా, ఎన్నో వంటి ప్రశ్నలు నాకు నేనుగానే సందేహించుకోవడం జరిగింది. చాలా రాత్రులు నాకు నేనుగానే పడుకోకుండా ఒక బుక్ని తీసుకొని దేవుడుకున్నటువంటి యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే, అప్పుడు నా మదిలో యేసు ప్రభు లేదండి. నా మదిలో ఇంకొక దైవం అంటే లేదు, కానీ దైవపు లక్షణాలు, వాడుకున్నటువంటి యాట్రిబ్యూట్స్, ఆయనకున్నటువంటి లక్షణాలు ఏముందనేది మధ్యరాత్రిలో మా ఇంట్లో అందరూ పడుకుండిపోయిన తర్వాత నేను లేచి రాత్రుల్లో రాసుకునేవాడిని. దేవుడైన వారికి ఏ లక్షణాలు ఉంటే ఆయన దైవం అవుతాడు, ఏ గుణగుణాలు ఉంటే ఆయన దైవం అవుతాడు అనే విషయాలు నేను ఒక
పేపర్ మీద నేను రాస్తుండేవాడిని. అవన్నీ తీసుకొని మళ్ళా అది డీకోడింగ్ చేసుకొని మళ్ళా పుస్తకంలో రాసుకోవడం జరిగిందండి. మొట్టమొదటగా నా యొక్క థాట్ ఏంటంటే, దేవుడు అనేవాడు తప్పు చేయకూడదు. దేవుడు అనేవాడు తప్పు చేయకూడదు. దేవుడు అనేవాడు పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి అనే ఒక తలంపు నాలో మొదలైందండి. దాని తర్వాత దేవుడు అనేవాడు ఈ సమస్తను ఎరిగిన వాడై ఉండాలి. అంటే ఫలానా విషయం నాకు తెలియదు, లేకపోతే ఫలాంటి నాకు తెలియదు అనే యొక్క దేవుని కంటూ ఉండకూడదు. లేకపోతే దేవుని కంటూ నేను ఫలానికి నేను చెందలేను, ఫలాంటి నాకు చెయ్యలేను, నాకు చేత కాదు అన్నవాడు దేవుడు కాదు. అంటే సమస్తము చెయ్యగలిగిన వాడు ఆయన దేవుడే ఉన్నాడు అనే యొక్క విషయాలు దినదినం నేను ఒక బుక్ అనేది నేను రాస్తున్నప్పుడు, అయితే ఈ క్వాలిటీస్ అనేది, ఈ లక్షణాలు అనేవి ఏ దైవంలోనే ఉంటే, ఏ దేవుళ్ళలోనైతే ఉంటాయో, ఈ లోకంలో దైవులుగా వ్యక్తీకరించిన వారిలో ఏ వారిలో ఉంటాయో ఆ వ్యక్తిని నేను దేవునిగా నేను అంగీకరించడానికి నేను వెనుకాడను అనేటువంటి లక్షణాలు అనేవి నేను రాసుకొని కాస్త గీత తీసుకోవడం మొదలు పెట్టానండి. అంత మాత్రమే కాదు కానీ నేను మాక్సిమం ఖురాన్ స్టడీస్ ని కూడా చదివాను. అలాగే చతుర్వేదాలు కూడా 4 కూడా చదవడం జరిగింది. ఉపనిషత్ అనేది కూడా చదివా, పురాణాలు కూడా చదివా, కొన్ని స్మృతి అనే గ్రంథాలు కూడా చదవడం జరిగింది. ఇలాగా కంపారిటివ్ స్టడీస్, ఏదైతే కంపారిటివ్ అంటే రిలీజియన్ కంపారిటివ్ స్టడీస్ అనేది ఒక కోర్స్ ఉంటుందండి, వాటిని కూడా నేను చదవడం జరిగింది. అంటే అందులో దైవికమైనటువంటి లక్షణాలు ఈ వ్యక్తిలో ఉంటే నేను దైవముగా అంగీకరించడానికి నేను వెనుకాడను అనేది ఒక నిష్పాతమైనటువంటి వైఖరితో, ఒక అంకిత భావంతో దైవాన్ని సత్య అన్వేషణ నేను మొదలు పెట్టానండి. మరి ఆ లక్షణం అనేది మరి ఏ దైవంలో ఉంటుందనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అల్లాలో ఉంటే నేను అల్లాని ప్రేమతో నేను నడిపించబడ్డాను. లాస్ట్కి చివరాకు ఒక రోజు నేను ఈ క్వాలిటీస్ అన్ని కూడా నేను యేసు ప్రభువులో చూడగలిగాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అంటే మరి ఖురాన్ షరీఫ్లో దేవుడికి అనేకమైనటువంటి పేర్లు ఉండొచ్చేమో కానీ దేవుడు గాడ్ ఈజ్ లవ్ అనే ఒక పేరు మాత్రం లేదు అందులో. అలాగే మరి వేద గ్రంథాలు మనం చూసుకుంటే వేదాల్లో ప్రకటించబడినటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఈ లోకంలో మరి సత్య అన్వేషణ చేయడానికి నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చో, బుద్ధి ఇచ్చో ప్రభా, అందుకనే తండ్రి నన్ను మన్నించు, క్షమించు ప్రభా అనుకోని దేవునితో నేను మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ప్రభావం క్షమించు అంటున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని నన్ను పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడాడు. వివేకము కలిగి దేవుడిని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి నన్ను దేవుడు పరిశీలించుతున్నాడు అనే మాట నాకు ఎప్పుడైతే దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడో అప్పుడు నాలో ధైర్యం ఇచ్చిందండి. నాలో ధైర్యం వచ్చి ప్రభా నీవే రాసులకు రాసుది, నీవే ప్రభువులకు ప్రభుని అన్న ఒక సత్యాన్ని ఆ దినము నుండి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని తీర్మానించుకొని ఈ రోజు కూడా అనేకమైనటువంటి ప్రాంతాలలో మరి మీరు చెప్పుకోవాలంటే ఇలాంటి చెప్పచ్చు మరి నాకు తెలియదు కానీ చాలా డిబేట్స్ లో కూడా, చాలా ఇస్లాం వారితో డిబేట్స్ లో కూడా, అలాగే మండపేట నుండి ప్రత్యేక మండలి వారితో కూడా చాలా డిబేట్స్ తీసుకొని చాలా చాలా తొలగిందండి. ఎందుకంటే దేవుడు అనేది చేయడం జరిగింది. దేవుడైనటువంటి వాళ్ళారా నేను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు ఒక మానవుడిగా మనం వచ్చాము పుట్టాము అంటే ఒక ఆలోచన దేవుడు నాకు ఆ రీతిగా నడిపించడం బట్టి దేవుడు మీ సేవ అనుభవాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ లో దేవుడు నడిపించడం జరుగుతుంది. కానీ నాకైతే మాత్రం ఈ విధానమును దేవుడు నన్ను నడిపించాడు, ఈ రీతిగా నన్ను కొనసాగించాడు. అయితే వీటితో పాటుగా నా సెక్యులర్ ఎడ్యుకేషన్ కూడా నేను పీజీ చదువుకున్నాను. దేవుడు ఎక్కడా కూడా నా చదువుకు ఆటంకం లేకుండా దేవుడు ఆ చదువుని కూడా నన్ను కొనసాగించాడండి. అయితే మరి ఇదొక పార్ట్, నా జీవితం ఇదొక పార్ట్ అండి. అక్కడ నుండి నా యొక్క పరిచర్య అనేది నేను మొదలెట్టాను. అయితే నాకు ఈ పరిచర్యను మొదలెట్టిన తర్వాత అసలు వాట్ ఈస్ ద మినిస్ట్రీ, వాట్ ఈస్ ద గాడ్ సర్వీస్
అనేది నేను అనుకున్నా. అంటే అసలు సేవ అంటే ఏంటి ప్రభా, సేవ అంటే ఏంటి నాయన? దేవుడు నాకు 2010 సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున ఒక నైట్ సుందర్ నా సేవ చేయి సుందర్ అనుకుని అన్నప్పుడు, ప్రభా నేను చేయలేను ప్రభా అనుకుని నా దేవునితో నేను మాట్లాడేటప్పుడు, సుందర్ నేను నా సేవ చేయి సుందర్ అనుకుని మరోసారి అన్నారు, ప్రభా నేను చేయలేను ప్రభా నేను